హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 64. "నేను ఫ్రెష్ అయ్యి వస్తాను విక్రమ్ గారు" అంది అను. "నేను కూడా రానా?" అన్నాడు విక్రమ్ గారంగా. "మీరెందుకండి?" అంది అను అయోమయంగా. "నీకు హెల్ప్ చేద్దామనే." "నాకు మీ హెల్ప్ ఏం అవసరం లేదు గానీ వదిలేండి నన్ను." "ఓయ్ నిజంగా హెల్ప్ చేస్తానే, నన్ను నమ్ము" అన్నాడు విక్రమ్. "నిజంగా నాకు ఓపిక లేకపోతే అప్పుడు హెల్ప్ చేద్దురు గానీ ఇప్పుడు మాత్రం వదలండి, నేను వెళ్తా" అంది అను. "ఏంటే, హెల్ప్ చేస్తా అంటుంటే ఎక్కువ చేస్తున్నావు? హా? ఏంటి?" అన్నాడు విక్రమ్ అనుని ముందుకు తిప్పుకొని ఆమెని వాల్కి లాక్ చేసి. "నాకు మీ హెల్ప్ అక్కర్లేదు అని చెప్పాను కదా" అంది అను విక్రమ్ కళ్ళల్లోకి నేరుగా చూడలేక. ఆమె సోగ కళ్ళని చూస్తూ వశం తప్పుతున్న అతడి మనసుని అదుపు చేసుకుంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు విక్రమ్. ఆమె వాలిపోతున్న కళ్ళని ఒక్కసారి పైకెత్తి విక్రమ్ వైపు చూస్తుంది. ఆ చూపుకి మనోడు క్లీన్ బౌల్డ్. ఆల్రెడీ పడిపోయి ఇన్ని తిప్పలు పడి ఇక్కడి వరకీ వచ్చానే, మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు పడగొడతావే నన్ను అన్నాడు విక్రమ్ రొమాంటిక్ గా స్లో వాయిస్ లో. అతడి ఊపిరి ఆమెకి అతి దగ్గరగా ఉండడంతో ఆమెకి ఏదో కొత్త రకం మైకం కమ్ముతూ ఉంటే అతడిని చూడలేక చూస్తూ, "నేనేం మిమ్మల్ని పడేయలేదు" అంది మెల్లిగా. "నువ్వు పడేయలేదే, కానీ నువ్వలా ఒక్క చూపు చూస్తే చాలు, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉండడానికి కూడా వెనకాడనే నేను. అంతలా నన్ను నీకు బానిస చేసుకున్నాయే నీ చూపులు" అంటూ ఆమె చెక్కిళ్ళ కిందుగా అతడి చేతులు వేసి బొటనవేలితో ఆమె బుగ్గని నిమురుతూ, "ఏం దాచావే అసలు ఆ కళ్ళల్లో" అన్నాడు విక్రమ్ అతడి పెదాలు ఆమె పెదాలకు తగిలేలా మాట్లాడుతూ. అప్పటికే అతడి తాకిడికి అను పెదవులు వణుకుతూ ఉన్నాయి. "మాట్లాడవేంటే" అన్నాడు విక్రమ్. "ఏం మాట్లాడుతుంది?" అతడు అంత దగ్గరగా ఉంటే ఆమెకి అసలు నోరు పెగలాలి కదా. ఇద్దరి మధ్యలో ఆమె ఎత్తైన గర్భం విక్రమ్కి కూడా తగులుతూ ఉంటే అది చూసి విక్రమ్ చిన్నగా నవ్వుతూ, "మై బేబీ" అని మురుసుకున్నాడు అను కడుపు మీద చెయ్యి వేసి. అతడి సంతోషాన్ని అను కళ్ళల్లో నింపుకుంటూ అతడి మొహాన్ని ఆమె చేతుల్లోకి తీసుకొని అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. "ఏంటే" అని కళ్ళు ఎగరేశాడు విక్రమ్. అను ప్రేమగా అతడి నుదుటిన ముద్దు పెట్టుకొని ఆమె వణికే పెదాలతో విక్రమ్ పెదాలపై ముద్దు పెట్టుకుంది. ఆమె డేరింగ్కి విక్రమ్ ఓ క్షణం షాక్ అయినా కూడా ఆమె మొదటిసారి తనకు తానుగా ప్రేమగా ఇస్తున్న ముద్దుని విక్రమ్ ఇష్టంగా స్వీకరించడం మొదలుపెట్టాడు. ఆమె అతడి పెదాలని వీడుతుంది అన్న సమయంలో ఈసారి విక్రమ్ స్టార్ట్ చేశాడు కిస్ చేయడం. అతడి ముద్దుకి ఆమె రెండు చేతులు విక్రమ్ తలలో పెట్టి నిమురుతూ అతడి హెయిర్ని గట్టిగా పట్టుకున్నాయి. ఆ ముద్దులో ఆమె కూడా జత అవ్వడంతో స్మూత్గా సాగుతున్న కిస్ని డీప్గా మార్చాడు విక్రమ్. కానీ ఆమెకి ఊపిరి అందక ఇబ్బంది పడుతుంది అని అర్థం చేసుకున్న విక్రమ్ అతడి ఊపిరి ఆమెకి అందిస్తూ మళ్ళీ ఆ కిస్ని స్మూత్గా మార్చేశాడు. చాలాసేపటి నుండి సాగుతున్న ఆ ముద్దులో ఎవ్వరికీ అలుపు రావడం లేదు. కానీ చాలాసేపటి నుండి నిలబడడం వల్ల మెల్లిగా అనూకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడంతో అతడి భుజాలపై చేయి వేసి గట్టిగా పట్టుకుంటుంది. ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న విక్రమ్ మెల్లిగా ఆమె పెదాలను వీడి ఆమె మొహానికి దగ్గరగా ఉండి, "ఏమైందే" అని అడిగాడు. "బ్యాక్ పెయిన్గా ఉందండి" అని చెప్పింది అను. "చాలాసేపటి నుండి నిలబడే ఉన్నావు కదా, అందుకే అనుకుంటా. కాసేపు రెస్ట్ తీసుకుంటావా మరి" అని అడిగాడు విక్రమ్ అతడి ధాటికి కందిపోయిన ఆమె పెదాలను తడుముతూ. "ఆహా లేదు విక్రమ్ గారు, ముందు ఫ్రెష్ అవుతాను" అని చెప్పడంతో "ఓకే పద" అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమెని వాష్రూంలోకి మెల్లిగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఆమెనక్కడ స్టూల్పై కూర్చోబెట్టి గ్రీజర్ ఆన్ చేశాడు విక్రమ్. "మీరిక వెళ్ళండి" అని అను అనడంతో, "హెల్ప్ చేస్తాను అంటే వద్దంటావేంటే" అన్నాడు. "ఆహా నాకేం వద్దు, నేను చేస్తాను స్నానం" అంది అను. "ఆల్రెడీ అన్నీ చూసేశాను కదే, అయినా కూడా ఇంకా సిగ్గుపడుతున్నావా" అన్నాడు విక్రమ్ టీజింగ్గా. విక్రమ్ మాటలకి అను బుగ్గలు ఎర్రగా అవ్వడంతో, "ఓకే ఓకే, నేను వెళ్తున్నా, ఫ్రెష్ అయ్యిరా" అని చెప్పి విక్రమ్ బయటకి వెళ్ళాక అను ఇప్పటి వరకు వాళ్ళ మధ్యలో జరిగింది గుర్తుకు వచ్చి
నవ్వుకుంటూ ఆమె స్నానం పూర్తి చేసుకొని బయటకు వచ్చింది. చాలా సమయం నుండి నిలబడి, కూర్చొని ఉండడం వల్ల వెంటనే బెడ్ మీద వాలింది వెళ్ళి. విక్రమ్ ఆమె కోసం జ్యూస్ తీసుకొచ్చి అనూని చూసి, ఓయ్! ఇప్పుడెందుకు హెడ్ బాత్ చేశావే? పైగా హెయిర్‌ని అలానే వదిలేసావు. జలుబు చేస్తుంది అని విక్రమ్ టవల్ తీసుకొని వెళ్ళి లేవవే అన్నాడు. హుహు. ఓపిక లేదు విక్రమ్ గారు అంది అను. ఇలానే ఉంటే జలుబు చేస్తుంది కదే! అని మెల్లిగా అనుని కూర్చోబెట్టి, ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి, డ్రైయర్‌తో హెయిర్‌ని ఆరబెట్టి, ఇప్పుడు ఓకే అన్నాడు విక్రమ్. అప్పటికి అను సగం జ్యూస్ కూడా కంప్లీట్ చేయకపోవడంతో, ఇదేంటి ఇలా కొంచెం కొంచెం తాగుతావని విక్రమ్‌నే ఆమెకు ఫుల్‌గా జ్యూస్ తాగించి, ఇక పడుకో అన్నాడు. హ్మ్. అని అను బెడ్ మీద వాలగానే విక్రమ్‌కి కాస్త ఆఫీస్ వర్క్ ఉండడంతో చేసుకుంటూ ఉన్నాడు. అను విక్రమ్‌నే చూస్తూ మెల్లిగా అతడి పక్కకి జరిగి అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. విక్రమ్ అది చూసి చిన్నగా నవ్వుకొని ఓవైపు అను తల నిమురుతూనే ఓవైపు ల్యాప్‌టాప్‌లో అతడి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. పెద్దోళ్ళు అందరూ ముచ్చట్లలో బిజీగా ఉండడంతో మోక్ష చక్కగా జై రూమ్‌లోకి వెళ్ళిపోయింది. మోక్ష వెళ్ళేసరికి జై అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి టవల్ చుట్టుకొని బయటకి వచ్చాడు. మోక్ష జైని గుడ్లప్పగించుకొని చూస్తూ ఉంటే జై మోక్షని చూసి ఒసై ఏం చేద్దామని వచ్చావే నా రూమ్కి అంటాడు. "ఉమ్, ఏం చేయాలరా అని అడిగింది మోక్ష. ఏమైనా చేస్తావా సిగ్గులేనోడా. అవును నాకు సిగ్గులేకనే గుడ్లప్పగించుకొని చూస్తున్నాను కదా అప్పటి నుండి అని కౌంటర్ ఇచ్చాడు జై. రేయ్! నేను జూస్తుంది నా ప్రాపర్టీనిరా. ఫిక్స్ అయ్యావా? నీ ప్రాపర్టీ అని? ఇప్పుడు కాదు. నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే అయ్యా నువ్వు నా వాడివి అని. నువ్వు నా ప్రాపర్టీ అని, నాకు సొంతం అని అంటుంది మోక్ష జై దగ్గరికి వెళ్ళి అతడిని హత్తుకుంటూ. హుహు. ఒసేయ్! కాస్త లూజ్‌గా పట్టుకోవే. టవల్ ఊడిపోయింది అనుకో. అసలే లోపల ఏం లేదు అన్నాడు జై నవ్వుతూ. ఛీ! గలీజోడా! ముందు డ్రెస్ వేసుకొని చావరా! అని మోక్ష జైని వదిలి నవ్వుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. జై మోక్ష రియాక్షన్‌కి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి మోక్షని బెడ్ మీదకి లాగి అతడు ఆమె మీదకి ఒరిగి, ఏంటే ఇలా ప్రతిసారి డైరెక్ట్‌గా రూమ్‌లోకి వచ్చి డోర్ లాక్ చేస్తున్నావు? కింద అమ్మ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అన్నాడు. ఏమనుకుంటార్రా? నేను నీ పెళ్ళాన్ని అనుకుంటారు అని జై మీసం లాగుతుంది మోక్ష. హుహు. అయితే నా పెళ్ళాన్ని ఏమైనా చేసుకునే రైట్స్ నాకున్నాయన్నమాట అన్నాడు జై అతడి చూపులని కిందికి దించుతూ. ఉన్నాయిరా అంది మోక్ష. ఏంటే దేనికి అడ్డు చెప్పవా? ఊహు నేనున్నదే నీకోసం. అలాంటప్పుడు నీకెందుకు అడ్డ చెప్తానురా నేను. నీకు నచ్చినట్టు చేసుకో అంది మోక్ష. మరి ఇలా ఓపెన్ బంపర్ ఆఫర్‌లు ఇవ్వకూడదే. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నువ్వు తట్టుకోలేవు. అల్లాడిపోతావు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండవే పెళ్ళయ్యే వరకు అన్నాడు జై. అరె! నీ ఇష్టం అని చెప్తున్నా కదరా! నిజంగా ఇప్పుడు నేనేమైనా చేయకపోతే ఫీలయ్యేలాగా ఉన్నావే నువ్వు అని జై బెడ్ మీదకి వాలి మోక్షని అతడి పైకి లాక్కొని ఆమె పెదాలు అందుకొని డీప్ కిస్ లాగిస్తూ ఉన్నాడు. కాసేపటి తరువాత జై కళ్ళు మోక్ష కళ్ళు జైని చూడను అంటూ మొరాయిస్తూ ఉంటే ఏంటే నువ్వు కూడా సిగ్గుపడతావా అన్నాడు జై. నీ ఎంకమ్మ అని జైని 2 దెబ్బలు వేసి పెళ్ళెప్పుడు చేసుకుందాం జై అని అడిగింది మోక్ష గారంగా అతడి గుండెపై తలవాల్చి. చేసుకుందాం. అను డెలివరీ అయ్యాక చేసుకుందామే. ఇప్పుడు ఈ హడావిడిలో ఎందుకు? పైగా ఇప్పుడిప్పుడే నీ అన్న నేను కాస్త ఆఫీస్‌లో సెట్ అవుతున్నాం. మళ్ళీ ఇప్పుడే పెళ్లి అంటే అటు ఆఫీస్ వర్క్, ఇటు మేనేజ్‌ని చేసుకోలేక, ఇటు ఈ పని ఈ పనులు మేనేజ్ చేసుకోలేక చావాలి. అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టవే అని చెప్తాడు జై. అలాగేలే అని జై మీదనే ఉండి అతడి ఛాతీపై ఉన్న రోమాలతో ఆడుతూ జైతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది మోక్ష. ప్రేయసి చెప్తున్న మాటలని ఇష్టంగా వింటూ ఆమె తలని నిమురుతూ ఉంటాడు జై. విక్రమ్ వర్క్ అవ్వగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేశాక ఇక మహేంద్ర, మంజుల, మోక్ష ఇంటికి వెళ్ళిపోతారు. అను భోజనం చేశాక విక్రమ్, జై ఇద్దరూ కలిసి అనుని గార్డెన్‌లో కాసేపు వాకింగ్ చేయిస్తారు. హమ్మ! ఇక చాలు విక్రమ్ గారు నడవలేకపోతున్నాను అనేసరికి అనుని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్తాడు విక్రమ్.
జై అను కోసం కుంకుమ పువ్వులు కలిపిన పాలు తీసుకొచ్చి అను చేతిలో పెట్టి టాబ్లెట్స్ వేసుకున్నావా అను అని అడిగాడు. హా, ఇప్పుడే వేసుకున్నా అన్నయ్య. ఓకేరా, గుడ్ నైట్ అని చెల్లి తల నిమిరి అతడి రూమ్కి వెళ్ళిపోతాడు జై. విక్రమ్ అను కోసం డాక్టర్ గారు ఇచ్చిన మసాజ్ ఆయిల్ అందుకొని అను ముందు కూర్చొని టీ షర్ట్ తీయవే అన్నాడు. ఏంటి, చెవులు వినబడడం లేదా ఏంటే, టీ షర్ట్ తీయవే. ఊహు, ఎందుకు అంది అను కంగారుగా. నువ్వు తీస్తావా నేను తీయాలా అని విక్రమ్ గట్టిగా అనడంతో విక్రమ్ని బండ బూతులు తిట్టుకుంటూ సిగ్గుపడుతూనే కనీసం లైట్ అయినా ఆఫ్ చేయండి అంటుంది అను. విక్రమ్ ఆమెను సీరియస్‌గా చూడడంతో ఎందుకలా చూస్తున్నారు అని బుంగమూతి పెట్టుకొని మొహాన్ని కిందికి వంచేసి ఆమె టీ షర్ట్ తీసి ఆ టీ షర్ట్‌ని గుండెలకి అడ్డం పెట్టుకుంటుంది. కానీ విక్రమ్ బాబు అను వెనకకి వెళ్లి కూర్చొని ఆమె భుజాలపై ఇంకా మెడ మీద వీపుపై ఆయిల్ రాస్తూ అతడి చేతులతో చిన్నగా ప్రెషర్ ఇస్తూ మసాజ్ చేస్తూ ఉన్నాడు. విక్రమ్ అలా చేస్తూ ఉంటే అనుకి హాయిగా ఉంటుంది. అను కళ్ళు మూసుకొని రిలీఫ్‌గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఆమెను ఒక సైడ్‌కి పడుకోబెట్టి, ఆమె నడుముకి కూడా కాసేపు మసాజ్ చేసి, మెల్లిగా విక్రమ్ కూడా అను పక్కన పడుకొని, అతడి చేతులని నడుము నుండి పైకి తీసుకువస్తూ ఉంటే, అను కంగారుగా విక్రమ్ చెయ్యిని పట్టుకొని, "ఏం చేస్తున్నారు విక్రమ్ గారు?" అంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.